నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయినింగ్ అనేది కేవలం వారం రోజుల్లోనే ముగియబోతోంది. హీట్ పెరిగింది. హాట్గా ప్రచారం కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు నమస్కారం అండి. నమస్తే అండి. మనం ఎన్నిసార్లు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకున్నా ఇంకా మిగిలే ఉంది అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి అనేది. ఇప్పుడు హార్డ్లీ ఒక వారం రోజులు అనుకోండి. వారం రోజుల్లో కాంగ్రెస్ గురించి చూస్తే మీరు కూడా గ్రౌండ్ రిపోర్ట్ చూసి వచ్చారు, ఫీల్డ్లో ఎట్లా ఉంది చూసి వచ్చిండ్రు. ఎట్లా అనిపిస్తుంది పరిస్థితి ఓవరాల్గా 10 ఉమ్మడి జిల్లాల్లో? అంటే వాస్తవానికి ఈ ఎన్నికలు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది 3వ సాధారణ ఎన్నిక. గత 2 ఎన్నికల్లో కంటే భిన్నంగా ఈసారి కాంగ్రెస్ అనేటువంటిది ఒక ప్రధాన పోటీదారుగా, ప్రధాన ప్రత్యర్థిగా ఎమర్జ్ అవుతున్నది అనేది వాస్తవం. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ని పలకరించినా, లేదా వాళ్ళకు సంబంధించిన మిగతా ఓటర్లకు సంబంధించిన సమూహాలతో మాట్లాడినా పోటాపోటీగా ఉంది అనేటువంటి మాటే వినబడతాం. అంటే ఒక స్టార్స్ పోటీ చేస్తున్న, అంటే స్టాల్ వార్డ్స్ పోటీ చేస్తున్న దగ్గర నుంచి ఒక సాధారణ మారుమూల వర్గాల దాకా 2 పార్టీలు సమఉజ్జీలుగా సమాన స్థాయిలో పోరాడుతున్నాయి అనేటువంటిది కనబడుతుంది. దీంతో ఈవెన్ ఎన్నికల వాతావరణం అంతా కూడా ఒక రకమైనటువంటి ఉద్రిక్తత సంతరించుకునేటువంటి, ఉద్రిక్తత అంటే హింసాత్మక ఉద్రిక్తత కాదు, ఒక ఎమోషనల్ స్టేజ్కి ఒక దానికి వెళ్తున్నట్టుగా కనబడతాం. అంటే ఎన్నికల వేడి అని అంటారు కదా, ఎన్నికల వేడికి సంబంధించినటువంటి అటువంటి వాతావరణం అనేటువంటిది మనం ఎక్కడికి పోయినా కూడా మనం గమనించవచ్చు తెలంగాణ ప్రాంతంలో. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంత ఆశావహ స్థితిలో ఉన్నదని ప్రచారం జరుగుతున్నప్పటికీ, గ్రాఫ్ పెరిగిందని చెప్పుకుంటున్నప్పటికీ, వాళ్ళు కూడా చాలా ఉత్సాహపడుతున్నప్పటికీ, అది ఉత్సాహపడ్డా లేదా ఉద్వేగపడ్డా లేదా ఉద్రేకపడ్డా ఒక రేవంత్ రెడ్డే పడాల్సి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ప్రధానంగా పోటీ చేస్తున్నది, ప్రధానంగా పోటీ చేస్తున్నట్టుగా ప్రకటిస్తున్నది మాత్రం ఒక రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పటి వరకు మీడియా కవరేజ్ కానీ, ఇప్పటి వరకు ప్రచారాల భాగస్వామ్యం కానీ, ఇప్పటి వరకు నేను నాది అని చెప్పుకునేటువంటి వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీలో రెండో నాయకుడు కనిపించడం లేదు. మనం గమనిస్తున్నాం లాస్ట్ 10 డేస్లో స్లోగా రేవంత్ రెడ్డి పూర్తిగా ప్రచార బాధ్యతలను తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. ఈ భుజస్కంధాల మీద వేసుకోవడం కాకుండా ఇప్పటి వరకు ప్రతి జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. ఎక్సెప్ట్ నల్గొండ, అఫ్కోర్స్ ప్రతి జిల్లాలో చేస్తున్నాడు. మీరు చాలా క్రిటికల్ ప్రశ్నలు వేస్తే కష్టమైంది. ఎక్సెప్ట్ నల్గొండ, ప్రతి జిల్లా అంటే నల్గొండ ఎందుకు మిస్ అవుతుంది? ఎందుకంటే ఏదో ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు మనం కడపలో, రాయలసీమలో గతంలో ఉండేవి, ఇప్పుడు లేవు. అక్కడ కూడా ఉన్నప్పుడు ఏంటంటే 2 పార్టీలు ఒకటే అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీనే 2 చోట్ల ఉన్నప్పటికీ, నా జిల్లాలోకి నువ్వు ఎంటర్ కావద్దు, నీ నియోజకవర్గంలో ఎంటర్ కావద్దు అనేటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్ పారాడైమ్ ఉండేది ఒకటి, ఒక ముఠా రాజకీయాలలాగా. అంటే మనం పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి ఇప్పుడు ఈ కమలాపురం దాటి నువ్వు రావద్దు, బుద్ధివేలు దాటి బుజ్జివేముల దాటి నువ్వు ఇంకిట్లాంటివి ఉంటాయి, రావద్దు, నా దానిలో నీ ఇద్దరు ఒకటే పార్టీ అన్నప్పటికీ అటువంటిది. ఇవాళ నల్లగొండ రాజకీయము మీరు అన్న తర్వాత నేను ఆలోచిస్తే, అవును రేవంత్ రెడ్డి నల్లగొండ ఎందుకు పోలేదు? బహుశా నల్లగొండ గుత్తేదారు ఈ నియోజకవర్గాలని నాయి, ఇక్కడ నేనే గెలిపించుకుంటాను, నువ్వు ఎంటర్ కావడానికి వీల్లేదని చెప్పి ఉండాలి బహుశా. సరే ఫైన్ అనుకుందాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా కాంగ్రెస్ పార్టీలో ఒక స్టార్ క్యాంపెయినర్. ఈ స్టార్ క్యాంపెయినరు ఒక నల్గొండలో ఉన్న 12 నియోజకవర్గాలు 11 నియోజకవర్గాలకు పరిమితం అయితే, మరి మిగతా 110 నియోజకవర్గాలు లేదా 105 నియోజకవర్గాలు ఎవరు క్యాంపెయిన్ చేయాలి? ఈ విషయం కూడా ఆలోచించాలి. రెండవది, రేవంత్ రెడ్డి ఒక స్టేట్ లెవెల్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నప్పుడు ఆయనని ఎంట్రీని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆయన ఎందుకు వెళ్ళట్లేదు? అడ్డుకుంటున్నారో లేదో మనకు తెలియదు. ఆయన ఎందుకు నల్గొండలో వెళ్ళలేకపోతున్నారు? ఆయన ఎందుకు? నాకు ఒక ఆసక్తి ఏముందనంటే, రేవంత్ రెడ్డి ఈ మధ్య చాలా స్మార్ట్గా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఏం మాట్లాడతాడో వినాలనుంది. ఎందుకంటే మనం ఏడాది కింద
అదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరిలో మన బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడో విన్నాం. అదే ఊర్లో మళ్ళీ రేవంత్ రెడ్డి సభ పెట్టి కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ఏం మాట్లాడతాడో, నిజంగానే ఆయన పొగుడుకుంటూ ఆయన కోటే అని మాట్లాడితే ఆయన సంపూర్ణ పరిణతి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలాగా భావించడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్లో అటువంటి సాధ్యం. అలా హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే లీడర్ లాగా కూడా అధ్యక్షుడిలాగా కూడా ఆయన ఎమర్జీ అవుతాడు కదా, అట్లా కూడా మనకు కనిపించాలి. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ మరి రేవంత్ రెడ్డిని అలో చేస్తలేరా రావడానికి? నిజానికి నల్గొండ పోవాలి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆయన నిజానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కామారెడ్డిలో ఏం మాట్లాడతాడో కూడా చూడాలి. అదేవిధంగా కోడంగల్ వెళ్ళాలి. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా 4 మూలలు తిరగాలి. ఈ 4 మూలలు తిరిగి కాంగ్రెస్ సంబంధించినటువంటి అంశాలని అంటే ఓవరాల్గా కాంగ్రెస్ కష్టాలలో ఇది మొదటి కష్టం. ఈ మొదటి కష్టం ఏమిటి అంటే ఎవరికి వాళ్ళు ఊర్లను పంచుకొని నియోజకవర్గాలను పంచుకొని ఇది నాది ఇది నీది, నువ్వు నా గట్టు దాటద్దు నేను నీ గట్టు దాటద్దు అనే ధోరణి కనబడతా ఉన్నది. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి నియోజకవర్గానికి వాళ్ళు పరిమితమై ఉన్నారు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి స్థాయి నాయకులం మేమని ఇప్పటికీ 6 చెప్పుకున్నారు. ఈ 6 కనీసము 6 నియోజకవర్గాలు తిరిగిన కాంగ్రెస్ ఇంకా బలంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉండేది. కానీ ఒక్క రేవంత్ రెడ్డి మీదనే ఈ ప్రచార బాధ్యత, గెలుపు బాధ్యత వదిలేయడం అనేటువంటి ఒక సమస్య. ఇక్కడ మీరు 6 సీఎం క్యాండిడేట్లు మేమే సీఎం అవుతాము అనుకున్నప్పుడు అందరికంటే చాలా గట్టిగా చెప్పింది రేవంత్ రెడ్డి. నేనే సీఎం అవుతున్నాను, 6వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసేది నేనే, 9వ తారీఖున ఫస్ట్ సంతకం పెట్టేది నేనే అని కూడా ఆయన చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు మరి అక్కడ సినారియోని? అంటే ఒక్క రేవంత్ రెడ్డి గారు చాలా స్మార్ట్ గేమ్ ఆడే పొలిటీషియన్. మిగతాలో చాలా ముతకగా ట్రెడిషనల్గా ఉంటారేమో కాంగ్రెస్లో, కానీ రేవంత్ రెడ్డి ఒక గొప్ప చెస్ ప్లేయర్. ఒక 2 ఎత్తులు ముందుగానే ఆలోచించి పెడుతుంటాడు. మీరు గమనించండి, రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి ప్రచార యాత్రలో లేదా ప్రతి క్యాంపెయిన్లో పక్కన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ముందు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికీ కనీసం 10 చోట్ల కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాత్రమే అంటున్నారు. ఎక్కడ కూడా పిసిసి అధ్యక్షుడు అని మాత్రమే అనట్లేదు. అండ్ పబ్లిక్తో కూడా అనిపిస్తున్నారా? సరే, పబ్లిక్ ఎట్లా అంటారు, ఎందుకంటే రేవంత్ ఎక్కడికి పోయినా కూడా కొంతమంది ఉంటారు కాబట్టి అంటుంటారు. కానీ అధికారికంగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభ్యర్థులు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగానే సంబోధిస్తున్నారు, ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. రెండవది, రేవంత్ రెడ్డి గారు నామినేషన్ వేసినటువంటి సందర్భంగా తర్వాత జరిగినటువంటి ర్యాలీలో మహబూబ్ నగర్ నుంచి బూర్గుల రామకృష్ణారావు గారు అప్పటి అలనాటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు, ఇప్పుడు నాకు కూడా ఒక గొప్ప అవకాశం రాబోతుంది అని చెప్పినాడు. కొడంగల్ వేదికగా కాబోతుంది దానికి అని చెప్పాడు. తర్వాత ఎవరు అడిగారు, ఏదో సమ్ టెలివిజన్ ఛానల్లో ఇంటరాక్షన్లో, మీరు ఇట్లా మీకు మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారంటే నేను అట్లా అనలేదు, మనకు గొప్ప అవకాశం రాబోతుంది అని చెప్పాను అని అన్నాడు. ఆ గొప్ప అవకాశం ఏంటిది అని అడిగారు. అంటే మేమందరం గెలవబోతున్నాం, నా పిసిసి అధ్యక్షుడిగా నా నాయకత్వంలో గెలవడం గొప్ప అవకాశం అంటే అటువంటి స్మార్ట్ ఇది ఉంటుంది. కానీ నేను టీవీ షో చూడలేదు, కానీ ఆర్కే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మాత్రం నేనే సీఎం, ఫలానా రోజు ఫలానా ముహూర్తంలో ఫలానా టైంకి ఫలానా సెకండ్లకి నేను మొదటి సంతకం పెట్టబోతున్నాను, మొదటిది. రెండోది, రాజశేఖర్ రెడ్డి గారి పెట్టిన సెంటిమెంట్తో నేను ఎల్బీ స్టేడియంనే వేదికగా తీసుకున్నాం, మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ కోసం పిసిసి అధ్యక్షుడిగా నేను బుక్ చేశాను, మా ముఖ్యమంత్రి ఎవరైనా సరే అక్కడే సంతకం పెడతారనేదేమో కొంచెం మైల్డ్గా కొంచెము ఇదిగా ఉండేటువంటిది. కానీ అట్లా కాకుండా నేనే కాబోతున్నాను, నేను సంతకం కూడా చేస్తున్నాను, నేను ఇంకోటి కూడా చేస్తున్నాను అనే మాట మాట్లాడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ చేసుకుందాము, మీరే చేయాలి అనే మాట కూడా నేను అందుకే వినలే, నేను చదివాను. బట్ ఫైన్, అంటే ఇంత ధైర్యంగా తనకు తాను ప్రమోట్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా చేసుకుంటాను. ఇక్కడ రేవంత్ రెడ్డి నిజంగానే 60 స్థానాలు 80 స్థానాలు గెలిపిస్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళ మాట్లాడడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ప్రచారం అంతా చేస్తుంది రేవంత్ రెడ్డి కాబట్టి నంబర్ 1. కేవలం ప్రచారమే కాదు, ఒక అసర్టివ్గా నేనే అని అటాక్ చేయడము లేదా నేనే అని ప్రకటించుకోవడం కూడా చేస్తున్నాడు. మిగతా వాళ్ళు సైలెంట్గానే ఉంటున్నారు.
ఇంకో నలుగురి గురించి చెప్పుకోవాలి. ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక నల్గొండకు వాళ్ళ తమ్ముడికి అన్నకి లేదా ఆయన పెట్టుకున్న నలుగురికి ప్రచారం చేయడం వరకే కాదు. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకప్పుడు పీసీసీ నడిపించినాడు. రెండవది అసలు నేనే ముఖ్యమంత్రిని కాబోతాను, అప్పుడే గడ్డం తీస్తానని కూడా చెప్పినాడు. ఇవాళ పాపం ఆయన ఒక్క నియోజకవర్గానికి ఆ పక్కనున్న ఆయన సతీమణి నియోజకవర్గానికి తప్ప ఎక్కడ ప్రచారంలో కనిపించట్లేదు. అంటే రాష్ట్ర స్థాయి నాయకులు నిజంగా కూడా అటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. అటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తేనే లెజిటిమేట్గా రేపు నేను ముఖ్యమంత్రి అవుతా అనడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అవకాశం ఉండదు. వీళ్ళు సరదా కోసం అంటున్నారు ఎప్పటికైనా నేను ముఖ్యమంత్రి అవుతాను. అరే బస్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి ఎట్లా అవుతాను? పోనీ ముఖ్యమంత్రి ఇప్పుడే అవు, ఎప్పటికైనా ఎందుకు? ఇప్పటి అవ్వాలని అంటే మరి రేవంత్ రెడ్డి లాగా ప్రచారం చేసుకో, క్యాంపెయిన్ చేయండి, డబ్బులు జరదండి, లేదా ఇంకోటి చేయండి, మీ వర్గం వాళ్ళని తీసుకొచ్చుకొని గెలిపించుకోండి. సో ఈ ప్రాబ్లం అనేటువంటిది ఇన్హరెంట్గా కాంగ్రెస్లో ఉంటుంది. ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం అనేటువంటిది మనకి దీనిలో కనబడుతుంది. నిజానికి బట్టి విక్రమార్క గారు నిన్నొక ఛానల్లో చాలా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. నేనే ఇన్హెరెంట్గా కాంగ్రెస్ వాడిని అనే మాట వాడినాడు. అంటే వారసత్వంగా కాంగ్రెస్కి సంబంధించిన నాయకత్వం నాకే సంక్రమిస్తుంది, ఎందుకంటే నేను కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వాడిని అనేటువంటి నేను విన్నాను, చూశాను దీంట్లో. నిజానికి అది స్ట్రాంగ్ వాయిస్. కానీ బట్టి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నిజమే యూ హ్యావ్ అంటే మీకు అన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, మీరు చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి ఉన్నారు, మీ అన్నగారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన చాలా 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 పేరు ఉన్నటువంటి నాయకుడుగా, దాన్ని ముఖ్యమంత్రి కావాల్సినటువంటి నాయకుడు ఆయన. ఎవరు? మల్లు అనంతరాములు గారు. మల్లు అనంతరాములు గారి తర్వాత మల్లు రవి గారు స్టూడెంట్స్ లైఫ్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు. అంటే ఇన్హరెంట్గా అంటే తరతరాలుగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ బట్టి గారు కూడా కేవలం మజరకే పరిమితం అయితే రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కాలేరు. మీరు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు పోటీగా మీరు కూడా పాదయాత్ర చేసినారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మిమ్మల్ని కూడా ఈక్వల్గా ప్రొజెక్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ పోస్టర్ల మీద రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు మీ ఫోటో కూడా ఉంటుంది. అక్కడ కూడా మీ ఇద్దరు సైజు కూడా సేమ్ పెట్టినారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆడే గేమ్ ఎట్లుంటుందండి అంటే ఎట్లాగైతే సిద్ధరామయ్య శివకుమార్ అని ప్రొజెక్ట్ చేసినారో ఇవాళ కూడా బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డిని కానీ సిద్ధరామయ్య కాలుకు బల్పం కట్టుకొని కర్ణాటకలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగాడు. ఆయన కేవలం కనకపురం ఆయన ఆ కాన్స్టిట్యున్సీకి పరిమితం కాలేదు. అట్లాగే శివకుమార్ కూడా అదే పద్ధతిలో తిరిగాడు. బట్టి కూడా అట్లా చేసినప్పుడే కదా మరి నేను సమానంగా పోటీ పడినాను, సమానంగా పోరాడినాను అనేటువంటి మాట చెప్పాడు. అదొక ప్రాబ్లం. సరే, ఇట్లా చాలామంది పేర్లు తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా ఫైనల్ లెవెల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మూడవ కష్టం సీఎం అభ్యర్థి ఎంపిక అనేటువంటిది కాబోతున్నాయి. అయితే అది మూడవ లేదా తుది దశ అనుకున్నా కూడా ఈలోపు గ్రౌండ్ రిపోర్ట్లో పరిశీలించినప్పుడు వోకల్గా కనబడుతుంది. ఎవరు నన్ను అడిగితే కాంగ్రెస్ 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 అనేటువంటిది మీ ఛానల్లో పోయి అదొక మైక్ కనబడగానే కాంగ్రెస్ అని అంటున్నాడు. బ్యాక్ హోమ్ పోయి కూడా మేము ట్రై చేసినాం. ఈ కాంగ్రెస్ 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 అని అంటున్నారు. వాడి ఇంటికి పోతే ఏం జరుగుతుంది అక్కడ? చాలామంది లోతుగా మాట్లాడి డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళ ఇంటికి చేరింది. ఒక పెన్షన్ రూపంలోన, ఒక రైతు బంధు రూపంలోన, లేదా ఒక ఆరోగ్యశ్రీ రూపంలోన, కళ్యాణ లక్ష్మి రూపంలోన, లేదా తల్లి బిడ్డ ప్రసవాలు ఇటువంటి వాటి రూపంలోన మీరు ఆశ్చర్యపోతారు. ఒక యువకుడు నేను తాండూరు ఎక్కడో బస్ స్టాండ్లో దగ్గర ఉన్నాడు. నేను వెళ్ళి మాట్లాడాను, చాలాసేపు మాట్లాడాను. కొంత హెజిటేట్ చేసినాడు, తర్వాత చెప్పుకుంటూ వచ్చినాడు. నేను అడిగాను, సరే ఇన్ని వ్యతిరేకతలు అంటే ఒక నెరేటివ్ నడుస్తుంది తెలంగాణ, యాంటీ ఇన్కంబెన్సీ, ఏదో కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా, యూత్ ఇట్లా యూత్ అట్లా, ఉద్యోగాలు ఇట్లాంటిది కొంత ఒక ఏదైతే చరివిత చరణంగా చెప్పేటువంటి అంశాలు ఏవైతే అవినీతి, కుటుంబ పాలన, ఫామ్ హౌస్ ఇట్లాంటివి ఒక నెరేటివ్స్ డెవలప్ చేసి వదిలేసినారు. అది యూట్యూబ్లో నడుస్తుంది, ఇంకో చోట నడుస్తుంది, ఇంకో చోట వాటికి అది ఎక్కుతుంది.
ఆడేమంటున్నాడు, అవును సార్ ఇట్లుంది ఇట్లుంది అని. నేను అడిగాను, ఏ రకంగా నువ్వు లబ్ధి పొందినావు, ఏది నిన్ను బాగా ఆకట్టుకుంది? మనం ఏమనుకుంటాం, దళిత బంధు అంటాడా, రైతు బంధు అంటాడో, పెన్షన్ అంటాడు. కానీ అబ్బాయి హెల్త్ సార్ అన్నాడు. అంటే నిన్ను టచ్ చేసినటువంటి అంశం ఏంటి? హెల్త్ సార్. ఎందుకు హెల్త్ అన్నాడు? సార్ నా భార్య మొదటి కానుపు అయినప్పుడు హాస్పిటల్ పోతే నాకు 60,000 రూపాయలు అయినాయి సార్. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఈ 5 ఏళ్లలో హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది. కేసీఆర్ కిట్ ఇవన్నీ చూసి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాము. నయా పైసతో సంబంధం లేకుండా సేఫ్ అండ్ మంచి డెలివరీ చేసి నాకు ఒక బేబీని ఇచ్చి పంపించినారు సార్. ఇంటికాడ దింపి పెట్టినారు మళ్ళీ. అది మాత్రం మర్చిపోలేను సార్ అన్నాను. అప్పటికి నాతో ఆయన ఒక 15-20 నిమిషాలు ఇవన్నీ చెప్పాడు. ఈ 5 నెరేటివ్స్ చెప్పాడు, వ్యతిరేక పవనాలు ఎట్లా ఉన్నాయనేది. సరే ఊరికే మరి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నావు, మార్చాలనుకుంటున్నావు అని. సార్ 2 సార్లు అవకాశం ఇచ్చినాము సార్, ఈసారి మార్చేయాలి సార్ అన్నాడు. నేను ఈ ప్రచారంలో అక్కడిక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నది చెప్పాను. నువ్వు హాస్పిటల్కి పోయినావు కదా, సపోజ్ 3వ కాన్పుకి డాక్టర్ నువ్వు హాస్పిటల్ని మార్చేస్తావా అని అడిగాను. ఇఫ్ ఎట్ ఆల్ యువర్ వైఫ్ ఈజ్ థర్డ్ చైల్డ్ అని అనుకుంటే కనుక, ఎందుకంటే మొదటిసారి పోయినాం కదా గవర్నమెంట్ హాస్పిటల్కి, ఇంకా అవసరం లేదులే మళ్ళీ పాత ప్రైవేట్ హాస్పిటల్కి పోదాం అనుకుంటావా అన్నాడు. ఆ పిల్లోడు చదువుకున్న అబ్బాయి నవ్వాడు. అది లేదు సార్ అన్నాడు. అంటే మరి నువ్వు ఎందుకు ఇట్లా ఆలోచించలేదు సార్? నేను ఫ్రాంక్గా చెప్తాను, మా నాయన వ్యవసాయదారుడు. నేను చెప్పినా సరే మా నాయన వేరేట్లో కోటాడు. ఎందుకంటే ఆయనకు 3 ఎకరాలకు రావాల్సినటువంటి రైతు బంధుతో ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. మాది అంటే అది తాండూరు పరిగి కాన్స్టిట్యున్సీలో ఏదో ఊరు. నేను చెప్పిన ఆయన మారాడు సార్ అన్నాడు. అని మా అమ్మకు కూడా అభిమానం సార్, ఒకటే పెన్షన్ వస్తుంది కాబట్టి ఆమెకి ఏదో ఈ వృద్ధాప్య పెన్షన్ ఏదో వస్తున్నది. నా భార్య అయితే నన్ను కూడా తిడుతుంది సార్, ఎందుకంటే మేమే అనుకున్నాం చాలాసార్లు డెలివరీ హాస్పిటల్ పాప వాళ్ళు కూడా ఎవరు మారారు సార్, ఎవరు పెట్టారు. అంటే గుల్లుగుడు ఉంది, గుద్దుడు ఉందా లేదా అది ఇప్పుడు చెప్పలేదు. గుల్లుగుడు ఉంది కానీ గుసగుసలు కూడా ఉన్నాయి వెనుక. ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈ నరేటివ్స్ని మనం కాదనలేం. మనకి బయటకు ప్రివైల్ అయినటువంటి ఇటువంటి వాతావరణం చూసినప్పుడు అబ్బా కాంగ్రెస్ వాస్తవం. అది 2వ పార్ట్లో అభ్యర్థులతోటి మాట్లాడుతున్నప్పుడు సరే మనకు తెలంగాణ మూమెంట్ నుంచి చాలామంది అభ్యర్థులు చాలామంది తెలుసు మనకి, పర్సనల్గానో రోడ్డు మీదనో అక్కడో ఇక్కడో కలిసి ఉంటే, అరే అన్న పైసలకు కష్టమవుతున్నది, మాకేం ఫండింగ్ లేదు, మాకు అవతల వాళ్ళు చాలా ఖర్చులు చేస్తున్నారు. అప్పటి వరకు మన లాస్ట్ వీక్ వరకు ఉన్నటువంటి వాతావరణంలో ఇది ఒక చాలా క్లియర్గా మనం గమనించవచ్చు. కాంగ్రెస్ పార్టీ 119 సీట్లు ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి చాలా ఆలోచించే బహుశా ఇట్లాంటి సంపన్నులందరినీ తీసుకొచ్చి టికెట్లు ఇచ్చినాడు. ఒక 20-30 మంది 40 మంది పోటీపడి ఖర్చు పెట్టగలిగే సుసంపన్నులు ఉన్నారు. దాంట్లో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఊపు అనేది కనబడుతుంది. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఊపు కనబడుతుంది. ఈ ఊపు ఎట్లా కనబడుతుంది? నంబర్ ఆఫ్ వెహికల్స్ ఎక్కువ పోతున్నాయి, సౌండ్ బాగుంది, కాంగ్రెస్ పార్టీ సౌండ్ ఎక్కువ. ఈ సౌండ్ విని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సర్వేలు ఇవి నరేషన్ అంతా ఎట్లా పోతున్నది అని అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది కూడా చాలా ఎక్కువ. సరే అసంతృప్తి ఉంది, దాన్ని అంగీకరించిన ఈ స్థాయిలో ఎందుకు వినపడతా ఉంది అని అంటే, 3వది ఈ వెహికల్స్ తిరుగుతున్నాయి తప్ప జనములో అదే ఊపు కనబడుతున్నదా లేదా అనేటువంటిది మనం ఎన్నికల దాకా ఆగాల్సి వస్తుంది. అభ్యర్థులకి ఆర్థిక వనరులకు సంబంధించిన అంశాలలో ఈ 40 మంది మాత్రమే కంఫర్టబుల్గా కనబడుతున్నారు. వాళ్ళకు 2వ ప్రాబ్లం ఏమైంది? కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అయిన తర్వాత వీళ్ళు డబ్బులు ఇస్తలేరు సార్ అని ఓటర్లు చెప్తున్నారు. 40 మంది కూడా ఇది ఇస్తలేరు డబ్బులు, ఎందుకంటే ఎట్లా గెలుస్తున్నాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్లోకి వచ్చేసినారు. ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రాబ్లం. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న 4వ ప్రాబ్లం. 5వ ప్రాబ్లము, ఒక అభ్యర్థి అదే మహబూబ్నగర్ జిల్లాలో ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు లేదా ఆయన అనుచరులు మాట్లాడుతున్నప్పుడు
సారు ఎంతకైనా రెడీగానే ఉన్నాడు సార్, కానీ వాళ్ళు వస్తలేరు సార్ అని చెప్తున్నాను. వాళ్ళు చాలా చోట్ల ఎవరైతే ట్రెడిషనల్గా కాంగ్రెస్లో ఉన్నారో దానివల్ల టికెట్ కోల్పోయినారు. మీరు ఒక 3 కాన్స్టిట్యున్సీస్ తీసుకుంటే వనపర్తి అయ్యుండొచ్చు, నాగర్ కర్నూలు అయ్యుండొచ్చు, దాని పక్కన ఉన్నటువంటి కల్వకుర్తి అయ్యుండొచ్చు. ఈ 3 చోట్ల అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ 3 చోట్ల కొత్త వాళ్ళే. కాంగ్రెస్ క్యాడర్లో చాలా స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఓడిపోయే లీడర్స్ అయ్యుండొచ్చు కదా, బట్ పార్టీ మీద పట్టుంది, ప్రజలతో పరిచయం ఉంది. ఉదాహరణకి వనపర్తిలో చిన్నారెడ్డి గారిని తీసుకోండి. చిన్నారెడ్డి గారి పేరు 60 ఏళ్ళ వయసున్న వాళ్ళ నుంచి 20 ఏళ్ళ వయసున్న వాళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. అట్లాగే చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రశేఖర్ గారి పేరు కూడా దాదాపు ఈ రేంజ్లో అందరికీ తెలుసు. వీళ్ళిద్దరు ఇప్పుడు నోవేర్ ఆ కాన్స్టిట్యున్సీలో. చిన్నారెడ్డి గారు ఒప్పుకున్నట్టుగానే ఒప్పుకొని, సరే పాపం ఆయన కూడా నిరాశ అనౌన్స్ చేసిన తర్వాత వెనక్కి తీసుకున్నారు. మేఘారెడ్డిని తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చినాడు మేఘారెడ్డి? ఆయన బీఆర్ఎస్ జడ్పీటీసీగా ఉన్నటువంటి ఆయన వచ్చినాడు. ఊపు ఉంది, ఉత్సాహం ఉంది, నేను చెప్పినట్టు సౌండ్ ఉంది, కానీ సరుకు ఎక్కడుంది అనేటువంటి వెతుకులాట మొదలైంది అక్కడ. వీళ్ళందరూ వరుసపెట్టి పాత నాయకులందరినీ జరిపి, ఈ పాత వాళ్ళు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లకు ఎంత డిమాండ్ వస్తుందని అంటే 5 లక్షల నుంచి 25 లక్షలు 30 లక్షల దాకా ఒక వేలం పాటలాగా నడుస్తుంది మొత్తం రాష్ట్రం. ఏ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా. అయితే బీఆర్ఎస్లకి ప్రాబ్లం ఎక్కువ లేదు, బీఆర్ఎస్ల ప్రాబ్లం కూడా ఇంకొక ఎపిసోడ్ చెప్తుంది. అంటే బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్న కష్టాలు కూడా బీఆర్ఎస్లకు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ కొత్త నాయకులు ఈ 40 మంది ఒక న్యూ పారాచూట్ బ్రిగేడ్ అనేది అయితే అంటున్నారో వీళ్ళందరికీ అదే ప్రాబ్లం ఉంది. ఉప్పల్ నుంచి మొదలుపెట్టి మనం ఇందాక అనుకున్నటువంటి కల్వకుర్తి దాకా వీళ్ళందరికీ ఆ కార్యకర్తలను అడాప్ట్ చేసుకొని వాళ్ళ మీద నమ్మకం కల్పించి వాళ్లకు మిగతా సపర్యలు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి అరేంజ్ చేయడం అనేటువంటిది ఒక గగనమయ ఇదేదో అంటారు అప్హిల్ టాస్క్ అయ్యే అటువంటి ధోరణిలో ఇది 5వ ప్రధానమైనటువంటి సమస్యగా కాంగ్రెస్ పార్టీలో. రెండవది ఎట్లా అయిపోయినాయంటే చాలా అది ఎందుకు వారానికి ఒక పార్టీ ఒకసారి మారుతున్నారు. ఆయనకు డబ్బులు కావాలని అనుకున్నప్పుడు లేదా ఇంకొక డిమాండ్ పెరిగినప్పుడు ఆయన పోవట్లేదు 2 రోజులు ప్రచారానికి. మళ్ళీ అభ్యర్థి పరిగెత్తుకొని పోతున్నాడు. ఏమైందని, చాలా ఖర్చు చాలా అవుతుంది సార్, మా వాళ్ళు వింటలేరు, సో మళ్ళీ 5 లక్షలు మళ్ళీ 2 లక్షలు. అంటే డబ్బు అనేది నేను మొట్టమొదటిసారిగా గతంలో డబ్బు ప్రభావం ఉంది. బై ఎలక్షన్లో కేవలం ఉత్తర తెలంగాణలో ఉందనుకునేవాళ్ళు, ఎందుకంటే ఉత్తర తెలంగాణలో డబ్బులు ఉన్నాయి, సంపన్నులు కాబట్టి. అంటే వ్యవసాయం ఉంది, ట్రెడిషనల్గా ఉన్నారు. పాపం మహబూబ్నగర్ వాళ్ళు చాలా వెనుకబడిన వాళ్ళు, కరువు వాళ్ళు, వలసపోయే వాళ్ళు అని అనుకున్నాం. కానీ వలస వచ్చిన వాళ్ళ దగ్గర ఇంత డబ్బు ఉంటుందని నేను అనుకోవాలి. చాలా డబ్బులు ఉదారంగా విచ్చలవిడిగా మహబూబ్నగర్లో కూడా ఖర్చు పెడుతున్నారు మీరు. అంటే ఇటువంటి సమస్యలన్నీ కాంగ్రెస్ పార్టీ అధిగమిస్తాయి. ఇంకొక వైపు ఇక్కడ ఇటువంటిది, ఇంకొక వైపు చాలా చోట్ల పాపం పోటీ ఇస్తున్నారు, కానీ వాళ్ళు సరితూగట్లే బీఆర్ఎస్ నాయకులతో కానీ లేదా ఇంకొక చోట్ల కానీ. ఎందుకంటే క్యాండిడేట్స్కి ఆర్థిక వనరులు బీఆర్ఎస్ ఎంత టిపికల్గా ప్లాన్ చేసిందనంటే వాళ్ళే నామినేషన్ డబ్బులు ఇచ్చినారు, వాళ్ళే ఎన్నికల పరిమితికి కావాల్సిందో బహుశా అది కూడా ఇచ్చినట్టున్నారు. 45 లక్షల చెక్ అంత 30 అది కూడా ఇచ్చినారు. వీళ్ళు నామినేషన్ల దగ్గర పైసలు వీళ్ళకి పెట్టుకున్నారు, 50,000 పెట్టి అప్లై చేసుకొని మళ్ళీ నామినేషన్లకు పైసలు సమకూర్చుకొని మళ్ళీ ప్రచారానికి కూడా పైసలు సమకూర్చుకునే కాడ ఇది కొంత ఇబ్బంది అవుతుంది. రెండవది ఆ కార్యకర్తలు తమ ఆధీనంలో లేకపోవడం వల్ల, ఎందుకంటే 10 సంవత్సరాల గ్యాప్ తోటి వస్తున్నారు. మిగతా చోట్ల కూడా కొత్తగా వచ్చిన వాళ్ళని వదిలేయండి, పాత వాళ్ళు కూడా 10 సంవత్సరాల గ్యాప్ తోటి వస్తున్నారు. ఈ 10 సంవత్సరాల కింది కార్యకర్త ఇవాళ మారిపోయినాడు. ప్లస్ వీళ్ళు ఎక్కడో టికెట్లు తీసుకున్నారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఒక ఎంపీగా ఉన్నాడు, ఎప్పుడున్నాడు 10 years బ్యాక్ ఉన్నాడు. 10 years తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా పోతున్నాడు, అది కూడా హుస్నాబాద్ నుంచి పోతున్నాడు. అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని కార్యకర్తలను తీసుకొని వాళ్ళందరినీ సమీకరించుకొని వాళ్ళందరికీ భరోసా, ఇది చాలా పెద్ద టాస్క్.
సో మనకు వినబడుతున్నదంతా కూడా ఒక ఏదైతే మౌత్ టాక్ అని చెప్తున్నామో ఇదేమో ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మన మిత్రుడు ఎట్లాగైతే కెమెరా ఆన్ చేసుకుంటూ యూట్యూబ్ చూసుకుంటాడో అదే పద్ధతిలో ఊర్లలో ఉన్నటువంటి వాడు కూడా ఛాయ్ దుకాణంలో యూట్యూబ్ చూస్తున్నాడు, ఇంకో చోట చూస్తున్నాడు, ఇంకోటి చోట చూస్తున్నాడు. ఈ ప్రచారానికి దీనికి దానికి చాలా ఆకర్షితుడవుతున్నాడు. లేదో ఎవరో సెటైర్లు వేస్తే ఆకర్షితుడవుతున్నాడు. దాంతో అబ్బా గెలిచినట్టు గాలి విడుస్తుంది. అసలు అలాగ చాలా ఆశ్చర్యము. ఈ విశ్లేషణలో వాడే ప్రతిభ భాషని మామూలు బస్టాండ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడేస్తున్నారు. గాలి అయితే అట్లనే వీస్తుంది సార్ అంటున్నాడు. ఏం వీస్తుందా, ఎక్కడ వీస్తుంది అంటే ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని ఈ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ ప్రాబ్లమ్స్ని అధిగమిస్తే 1 వీక్ సరిపోతుందా? అది ఒక పెద్ద సమస్య. ఈ 1 వీక్లో కూడా మీరు గమనించండి. అంటే ఇంకొక ప్రాబ్లం చాలామంది చెప్తున్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీ వస్తున్నాడు. మీరు ఏదో యూట్యూబ్లో ఇప్పుడు కొన్ని వాట్సాప్లలో సర్క్యులేట్ అవుతుంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఈ ఆడియన్స్కి తెలియట్లే. ఇప్పుడు మీరు ఇదే లాంగ్వేజ్ ఆందోళన అనేటువంటి కాన్స్టిట్యున్సీ తీసుకోండి. ఆడికి రాహుల్ గాంధీ పోతున్నారు, లేదా హుస్నాబాద్కు పోతున్నట్టున్నాడు. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ పోతున్నారు. అంటే మీకు ఆ ప్రచారంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇమ్మీడియట్ స్పాంటేనియస్ రెస్పాన్స్ ఉండట్లేదు. మీరు ఆ దృశ్యాలను చూడండి. ఎందుకంటే ఆయన మాట్లాడి ఆయన ఆపి పక్కన ట్రాన్స్లేట్ చేసి ఆ ట్రాన్స్లేట్ చేసింది కనెక్ట్ అయ్యేంత వరకు ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు ఆగాల. ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్లో బ్రేక్ పడితే మనిషి డైవర్ట్ అయిపోతాడు. రెండోది ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే కాదు, మీరు మలయాళం సినిమా చూడండి, సబ్ టైటిల్స్తో చూస్తే మీరు సబ్ టైటిల్స్ తోటి చూస్తే ఉండే డైవర్షన్ అదే మీరు సబ్ టైటిల్స్ చూడకుండా ఎందుకు ఈ గ్యాప్ వస్తుందంటే మీరు వింటున్నప్పుడు 30% మీకు అర్థమవుతుంటుంది. అది మీరు హిందీ సినిమా చూసినప్పుడు 60% అర్థమవుతుంటుంది. ఇంకా 40% కోసం మీరు సబ్ టైటిల్స్ వైపు చూస్తుంటారు. ఆ ఫీల్ అంటే అక్కడ యాక్షన్ పోతుంది. ఇప్పుడు సబ్ టైటిల్స్ తోటి మలయాళం సినిమా చూసినట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకుల ప్రచారం. దీంట్లో ఈ ట్రాన్స్లేటర్స్ వాళ్ళకు తోచింది చెప్తున్నారు, ఆయన మాట్లాడింది చెప్పట్లే. ఇది సింక్రనైజ్ అవ్వడం కొద్దిగా ఇది. ఇప్పుడు ఏమవుతుంది, లాస్ట్ వీక్ ఇది, ఈ లాస్ట్ వీక్లో సోనియా గాంధీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళైతే సోనియా గాంధీ, లేదనుకుంటే మల్లికార్జున ఖర్గే, లేకపోతే ఇట్లా 5 మంది వస్తారు. అండ్ కర్ణాటక మంత్రులు. ఈ 5 మంది ఎంబడి ఎవరు ఉంటారు, ఎవరు ఏమంటారు స్టార్ క్యాంపెయినర్ ఎవరు వాళ్ళతో ఉంటారు. ఈ స్టార్ క్యాంపెయినర్లలో ఎంతమందికి హిందీ ట్రాన్స్లేట్ చేసే స్కిల్స్ ఉన్నాయి, ఎంతమందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది వీళ్ళు మాట్లాడేటువంటి భాషలో. ఇది అనవసరంగా వీళ్ళని ఎక్కువసేపు తిప్పి ఎక్కువ మందిని ఎంగేజ్ చేస్తే బహుశా రేవంత్ రెడ్డి పాపం కొడంగల్లోనో లేకపోతే కామారెడ్డిలో కాన్సన్ట్రేట్ చేసుకునే అవకాశం పోతుంది. వెంకటరెడ్డి ఆయన కాన్స్టిట్యున్సీలో, ఆయన తమ్ముని కాన్స్టిట్యున్సీలో, ఆయన పక్కన కాన్స్టిట్యున్సీలో అవి వీళ్ళందరి దగ్గర పోతుంది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఆ 2 నియోజకవర్గాలు దాటి రావట్లే, ఆయన పరిస్థితి పోతుంది. ఇది ఒక బిగ్ ఛాలెంజ్ కాబోతుంది కాంగ్రెస్ పార్టీకి. ఇవి అన్నిటినీ అధిగమిస్తుంది తప్ప ఈ గాలి అని చెప్తున్న దాన్ని, ఈ మౌత్ టాక్ అని చెప్తున్న దాన్ని, ఈ హవా చెప్తున్న దాన్ని, దీన్ని ఈ వీధుల్లోనే, ఈ బజార్లలోనే, ఈ బస్టాండ్లలోనే వదిలేయకుండా పోలింగ్ స్టేషన్ దాకా ఎట్లా తీసుకుపోతారు అనేటువంటిది మరొక ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి కల్మినేటింగ్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 6 సమస్యలకి కష్టాలకి ఫైనల్ డెస్టినేషన్ అనేది పోలింగ్ బూత్ కావాలి, పోలింగ్ బాక్స్ కావాలి. ఆ బాక్స్లోకి ఓట్లను తీసుకుపోవడం అనేటువంటి నెట్వర్క్ ప్రధానమైనటువంటి సమస్య కాబోతుందని ఈ గ్రౌండ్ రిపోర్ట్స్ని చూసిన తర్వాత అనిపిస్తుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ కాంగ్రెస్ ఈ కష్టాలను అధిగమిస్తుందా, ఏమవుతుంది? నవంబర్ 30th తేలితే డిసెంబర్ 3rd నిజంగానే వాళ్ళు అనుకుంటున్నట్టుగా అందులో అన్ని ఓట్లు పడతాయా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా, వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.